అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సామాజిక సేవకులుగా, ఆధ్యాత్మిక ప్రసంగికులుగా అద్భుతమైన సేవలు అందిస్తూ మన అందరి మన్ననలు పొందుతున్న శాస్త్రీయ సేవాపీఠం వ్యవస్థాపకులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి గారిని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా నాతో పాటు శాస్త్రి గారు చేసే సేవల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? సామాజిక సేవతో తూర్పుగోదావరి జిల్లా పెన్షనల్ సంఘానికి జనరల్ సెక్రటరీ కూడా సేవలు అందిస్తున్న శాస్త్రి గారిని కలుసుకొని ఆయన చేస్తున్న సేవల పట్ల ముఖ్యంగా పెన్షనర్లకు ఆయన చేస్తున్నటువంటి ఆ సేవలను మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. శాస్త్రి గారు చెప్పేటువంటి సలహా సూచనలు పాటిస్తూ ముఖ్యంగా పెన్షనర్లు జీవితాన్ని సుఖంగా సాగించడానికి అవసరమైన సూచనల్ని శాస్త్రి గారి మాటల్లో విందాం. ఆయన మాట అద్భుతమైనటువంటి విలువతో కూడినటువంటి మాటలు. ఆయన ఏం చెప్పినా, ఏమి వినిపించినా ఒక విలువైనటువంటి సమాచారంగా మనం భావించాలి. సామాజికంగా, ఆధ్యాత్మికంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో ఆయన చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ ఆయన్ని ఇలా కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. మీరు కూడా శాస్త్రి గారు తమ సేవల్ని, తన ప్రసంగాలని ఇదే ఇంటి నుంచి మనకు అందిస్తూ ఉంటారు. ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం, మార్గదర్శకం. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలనేటువంటి ఆయన తపన ప్రశంసించవలసినటువంటి అవసరం ఉంది. సమాజానికి ఉపయోగపడే సూచనలు, సలహాలు తన మాటల ద్వారా అందరికీ తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో మంచి అంశాలని, సమాచారాన్ని ప్రేక్షకులకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆయనగా సమాజంలో ఉండేటువంటి అనేక అంశాల పట్ల వాటి యొక్క పరిష్కార మార్గాలను సూచించడానికి ఎప్పుడూ శాస్త్రి గారు ముందుంటారు. ఆయన చేస్తున్న సేవలు, ఆయన వినిపిస్తున్న మాటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. అలాంటి సహృదయ మనస్కులైనటువంటి శాస్త్రి గారిని ఇప్పుడు మనం కలుసుకుంటున్నాం. ఆయన ఒక శాస్త్రీయ సేవాపీఠం ద్వారా అనేక మందికి ఆర్థికంగా సేవలు అందిస్తూ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి శాస్త్రి గారి మరో ఎంతోమందికి ఆత్మీయులందరికీ నమస్సుమాంజలండి. తూర్పుగోదావరి జిల్లా పెన్షనర్ల సంఘానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి గారి గురించి నేను మాటలు చెప్పుకుందాం. 20 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారిలో మంచి మనోధైర్యం నింపుతున్నటువంటి శాస్త్రి గారితో ఈవేళ మనం ముఖాముఖి కార్యక్రమంలో కలుసుకుందాం.
పెన్షన్లకు సంబంధించి ఎటువంటి సేవలు చేస్తున్నారు, ఓ పక్కన ఆధ్యాత్మికత వైపు ప్రసంగాలు ఇస్తూ మరో ప్రక్క ఈ విశ్రాంత ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని చూస్తూ ముందుకు సాగుతున్నటువంటి శాస్త్రి గారికి మన ఛానల్ తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్తే అండి. శాస్త్రి గారు, మిమ్మల్ని ఎలా కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా తూర్పుగోదావరి జిల్లా పెన్షనర్స్ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్న మీరు వారి కోసం ఎటువంటి సేవలు అందిస్తున్నారు తెలియచేయవలసిందిగా మన ఛానల్ తరపున అడగడం జరుగుతుంది. పెన్షనర్స్ యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు కానీ సమాచారం కానీ మీరు ఎలా వాళ్ళకి చేరవేస్తున్నారు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, దయచేసి మా ప్రేక్షకుల కోసం చెప్పగలరని కోరుతున్నాను. తప్పనిసరిగా అండి. ఈ పెన్షన్స్ చరిత్ర ఒకసారి మనం గతంలో మనం పెడితే, ఒక ఉద్యోగి సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ పరంగా సేవ చేసి పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగికి ప్రతి నెల ఇచ్చేటువంటి దాన్ని చెల్లించేదాన్ని పింఛన్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. అయితే దీనితో పాటుగా ఒక పెన్షన్ అనేది కాకుండా దీంట్లో పింఛన్లో చాలా సుదీర్ఘకాలం పాటు సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళ సర్వీస్కు గుర్తింపుగా ఒకేసారి చెల్లించే మొత్తాన్ని మరణ మరియు రిటైర్మెంట్ గ్రాడ్యుటీ అంటే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ అని చెప్పేసి అన్న కూడా జరుగుతుంది. తర్వాత సర్వీసులో ఉండగా కానీ రిటైర్ అయిన తర్వాత కానీ మరణించిన ఉద్యోగి కుటుంబానికి అంటే స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అర్హత కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి నెల చెల్లించేటువంటి దాన్ని కుటుంబ పెన్షన్ అని దీన్ని అన్న కూడా జరుగుతుంది. దీని గురించి ఇంకా సవిస్తరంగా కొంచెం చెప్తాను. ఇది మొట్టమొదట బ్రిటిష్ ప్రభుత్వం ఈ పెన్షన్ యాక్ట్ అనేటువంటిది 1671లో దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 1925లో దీన్ని ఆంధ్ర ప్రాంతంలో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వారు దీన్ని అమలుపరచడం జరిగింది. హైదరాబాద్ అప్పుడు వాళ్ళు వేరే దేశం కింద ఉండేది కాబట్టి ఆ తర్వాత మే 1వ తారీఖు 1951 నుండి ఆ ప్రాంత వాసులకు కూడా ఈ పెన్షన్ సౌకర్యం అనేది కల్పించబడింది. ఇలాగా తర్వాత 1931లో ఈ ఫండమెంటల్స్ రూల్ ప్రకారం అర్హత లేని వారికి చాలామందికి ఈ పెన్షన్ సౌకర్యం కూడా కల్పించడం అనేది కూడా జరిగింది. అయితే తర్వాత ఒక స్కీమ్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఏపీ టీచర్స్ కాంట్రిబ్యూటరీ పిఎఫ్ కమ్ పెన్షన్ గ్రాడ్యుటీ రూల్ 1961 ప్రకారంగా దీన్ని త్రిబుల్ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పేసి కూడా అన్నారు. కానీ 2 సౌకర్యాలు మాత్రమే దాంట్లో మనకి అందివ్వడం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్పై మేనేజ్మెంటు అలాగే గవర్నమెంట్ ఈ 2 కోటాలను కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నిర్ణీత సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయిన వారికి పెన్షన్ 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉంటే వాళ్ళు కూడా గ్రాట్యుటీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. తర్వాత ఈ ఏపీ సివిల్ పెన్షన్ రూల్ నెంబర్ 1944, అలాగే ఏపీ లిబరైజ్డ్ పెన్షన్ రూల్ 1961 ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు నిర్ణయిస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది జీవో నెంబర్ 286 ప్రకారం డేటెడ్ 11/7/61 వరకు మరియు జీవో నెంబర్ 231 డేటెడ్ 11/6/1962 ద్వారా 1/4/61 నుండి దీన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఈ లెక్కింపు అందరి ప్రభుత్వోద్యోగులకి కూడా ఒక్కలాగే ఉండాలి అనేటువంటి ఇది కూడా ఆ రోజుని జరిగింది. అయితే పెన్షను, సర్వీస్ గ్రాట్యుటీ మరియు మరణ పదవీ విరమణ గ్రాట్యుటీ
కుటుంబ పెన్షన్ సౌకర్యం, ఇవన్నీ కూడా అప్పుడు మనకి ఇది సౌకర్యాలు లభించడం జరిగింది. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడిపోయినటువంటి ఒక సంఘటన ఇది. తర్వాత ఏపీ పెన్షన్ రూల్స్ ప్రకారం 1964లో దాన్ని లిబరైజ్ చేసి కొన్ని సదుపాయాలు కూడా కలిగించారు. ఎలాగంటే 1961 పూర్వం రిటైర్ అయినటువంటి వాళ్ళు, అలాగే 1973 పూర్వం పదవి విరమణ చేసి పెన్షన్ అర్హత లేనటువంటి వారికి కూడా కొంత మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పేసి కూడా అంటారు. అలాగే 73 పూర్వం ఈ స్థానిక సంస్థలు అవనివ్వండి, ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తూ రిటైర్ అయ్యి లేకపోతే మరణించినటువంటి వాళ్ళ యొక్క విడోస్కి ఇచ్చేటువంటి సౌకర్యం కూడా కల్పించబడింది. ఇది 1981 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీన్ని అమలుపరిచారు. అయితే కొంత మొత్తం ఆ రోజుల్లో 100 రూపాయలతో ప్రారంభమైంది. అంటే మినిమం పెన్షన్ ఎప్పుడు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత ఉంటే మినిమం పెన్షన్ అంతా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఒక్క ఫిక్స్డ్గా ఇచ్చేటువంటి ఈ అమౌంటే తప్ప మరి ఏ విధమైనటువంటి డిఆర్లు కానీ ఇంకోటి కానీ దాని మీద ఏ సదుపాయాలు కూడా వాళ్ళకి ఉండవు. ఫిక్స్డ్గా ఆ మినిమం పెన్షన్ ఎంతైతే ఉందో అంతనే కూడా ప్రతి పిఆర్సీలో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ ఆర్థిక సహాయం కింద ఆ రకంగా అందివ్వడం జరుగుతుంది. తర్వాత ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 నుండి ఇవి మనకి అమలు జరగడం జరిగింది. ఎలాగంటే జిఓపి నంబర్ 88 ఆర్థిక శాఖ 26/3/1980 ద్వారా 1/4/1978 నుండి 78వ పిఆర్సీ సంఘం సిఫార్సు మేరకు ఇది అమల్లోకి రావడం జరిగింది. దీని ద్వారా ఏం జరిగిందంటే గతంలో లేనటువంటి అనేక సౌకర్యాలు ఈ పిఆర్సీ ద్వారా మనకి కల్పించబడ్డాయి. ఈ రకంగా అలాగే జియో నెంబర్ 268 ఎడ్యుకేషన్ డేటెడ్ 15/3/82 ద్వారా స్థానిక సంస్థల ఉపాధ్యాయులకి, అలాగే జియో నెంబర్ 902 డేటెడ్ 11/11/82 ద్వారా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా ఈ సర్వీసు ఈ పెన్షన్ అనేది వర్తింపజేయడం అనేది కూడా జరిగింది. అంటే ఈ పెన్షన్ చరిత్ర మారుతూ ఈ కాలానుగుణంగా మారేటువంటి పరిస్థితిని బట్టి కూడా ఈ పెన్షన్ సౌకర్యాలు కూడా వృద్ధి చెందుతూ ఆయా కాలానికి అనుగుణంగా ఇది ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు ఈ పెన్షన్ యొక్క చరిత్రని చాలా క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది. అదండి ఈ పెన్షన్ చరిత్ర. 2001లో నేను వాలంటరీగా రిటైర్ అయి వచ్చి మన రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నాకు అంతవరకు పెన్షనర్స్కి సదుపాయాలు ఉంటాయి, ఏదో పెన్షన్ ఇస్తారు తీసుకుంటున్నాం అనుకున్నామా, కానీ సదుపాయాలు ఉంటాయని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా తెలిసింది. అయితే దీని పూర్తి సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి నాకు కోరికతోటి అప్పుడు ఆ సంఘంలో బొంతు వెంకట్రావు గారని చెప్పేసి డీవార్స్లో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యారు. వారు ఈ జీవోల మీద నిష్ణాతులు. వారి దగ్గర కూర్చుని ఈ విషయాలన్నీ కూడా మొత్తం ఎప్పుడు ఏం జరిగింది, ఎలా వచ్చాయి, ఏ సదుపాయాలు వచ్చాయి, అన్ని విషయాలు కూడా తెలుసుకుని తర్వాత నాకు అనిపించింది, నాదేంటంటే ఒక ఆశయం, తెలుసున్నదంతా కూడా 10 మందికి పంచాలి అనేటువంటి ఒక అభిప్రాయం. నాకు శాస్త్రీ సేవాపీఠం అనేటువంటి ఒక సేవా సంస్థ ఉంది. దాని ద్వారా ఈ అన్నీ కూడా ప్రచురించి ఒక్కొక్కటిగా అందించడం అనేది కూడా జరిగింది. ముందుగా దీని మీద ఏం చేసామంటే అండి, ఇదిగో ఈ బుక్ చూడండి. దీన్ని 2006లో దీన్ని ప్రింట్ చేసి చిన్న విషయాలు అతి క్లుప్తంగా అతి ముఖ్యమైన విషయాలు వారందరికి కూడా అందించడం అనేది, ఈ పెన్షన్ సమాచారాన్ని ఈ హ్యాండ్ బుక్ కింద వేసి పంచడం అనేది మొట్టమొదటిసారిగా జరిగినటువంటిది 2006లో ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే పిఆర్సీ 9వ పిఆర్సీ వచ్చింది. ఆ 9వ పిఆర్సీ వచ్చినప్పుడు ఈ పెన్షన్ కూడా ఫిక్స్ చేసి ఉంటుంది, ఈ కన్సాలిడేషన్ పెన్షన్ కూడా ఫిక్స్ చేస్తారనే విషయం అప్పటివరకు నాకు తెలియదు. తెలుసుకున్నాక వచ్చింది. తర్వాత ఈ విషయాలతో కూడి అన్నీ కూడా 9వ పిఆర్సీ వచ్చినట్టు అనేకమైనటువంటి విషయాల్ని చాలా క్లుప్తంగా ఇవన్నీ కూడా ప్రింట్ చేసి వారికి నేను అందివ్వడం జరిగింది. అయితే చాలామంది కోరారు, మీరు చిన్న చిన్న విషయాలు ఇచ్చారు, చాలా విస్తారంగా మాకు అందిస్తే జీవోని పూర్తిగా దాంట్లో మాకు అందిస్తే
చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సభ్యులు కోరడంతో తర్వాత ఈ పెన్షనర్స్ హ్యాండ్ బుక్ అని చెప్పేసి ఆ 9వ పిఆర్సీలో వచ్చినటువంటి సమస్త జీవోలు, అలాగే గతంలో ఇంపార్టెంట్ జీవోలు, పూర్తి సమాచారంతో ఈ పుస్తకాన్ని నేను 2011లో దీన్ని ప్రచురించి అందడం జరిగింది. అప్పటికి మనకి ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలకి కూడా ఈ పుస్తకం అందడం అనేది కూడా నాకు సంతోషం. అలాగే నేను నల్గొండ, అలాగే మిగతా తెలంగాణలో ఉన్న కొన్ని ఏరియాలకు కూడా వెళ్ళి వీటి మీద అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రకంగా 23 జిల్లాల్లోనూ కూడా ఈ పుస్తకం చాలా ప్రాచుర్యం పొంది ఆ రోజుల్లో శాస్త్రి గారు అంటే 23 జిల్లాలకి తెలిసిన వ్యక్తిగా అవేళ నేను రాగలిగాను. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ వచ్చింది, 2010 పిఆర్సీ వచ్చింది. ఈ 10 పిఆర్సీ వచ్చినప్పుడు ఏం చేసామంటే ఇంకా సమగ్రమైన విషయాలతోటి పాత జీవోలు, వాటి కొనసాగుగా కొత్త జీవోలు, ఈ సదుపాయాలు కూడా సవరంగా అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ పెన్షనర్స్ హ్యాండ్ బుక్ 2 అనే దాన్ని చాలా వివరంగా ప్రింట్ చేసి దీంట్లో అనేకమైన సదుపాయాలతో కూడా ఈ మెడికల్ సదుపాయాలు ఏమైనా ఉండే ఇంకా ఇతరత్రా వచ్చే అన్ని రకాలు కూడా దీంట్లో ప్రచురించి ఇది కూడా అందివ్వడం జరిగింది. అయితే ఇది 13 జిల్లాలకి మనకి పరిమితమైంది కాబట్టి మన రాష్ట్రం ఆ 13 జిల్లాల్లో కూడా ఈ పుస్తకం చాలామంది చేతుల్లోకి ఇది వెళ్ళి అనేక మంది ఇప్పటికీ కూడా ఏదైనా అనుమానం వస్తే వాళ్ళు నన్ను అడగడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా మీకు తెలియజేస్తూ, ఇలాగే మనకి వైద్య సదుపాయాలు కూడా వచ్చాయి. ఈ వైద్య సదుపాయాలు కూడా అప్పట్లో నేను అందివ్వడం కూడా జరిగింది. అలాగే ఈహెచ్ఎస్ మీద ఒక అవగాహన సదస్సును కూడా తెలియజేయాలని చెప్పేసి ఒక ఏమేమి హాస్పిటల్ ఉన్నాయి, వైద్యం ఎలా చేసుకోవాలి, కార్డు పట్టుకున్నప్పుడు ఏ రకంగా అక్కడ వైద్యం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ కూడా నేను అందించడం జరిగింది. ఈ తర్వాత మన సంఘంలోకి కాకినాడ డివాల్స్లో పనిచేస్తూ రిటైర్ బి రాంబాబు గారు అని చెప్పేసి ఆయన కూడా సర్వీస్ రూల్స్, ఇటు పెన్షన్ రూల్స్ మీద కూడా చాలా నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. వారు ఏం చేశారంటే ఈ పెన్షన్ సంబంధించిన జీవోలన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకోవడం జరిగింది. నేను చూసినప్పుడు అడిగాను, ఏమంటే మీకు ఒక్కడికే ఇది పరిమితమైపోతుంది, అందరికీ కూడా తెలియజేస్తాను నేను, నాకు అవకాశం ఇస్తారంటే తప్పనిసరిగా అని చెప్పేసి ఇచ్చారు. అప్పుడు ఈ ఆల్ జీవోస్, పెన్షన్స్ ఆల్ జీవోస్, దీంట్లో 579 జీవోలు పెన్షన్ సంబంధించి ఉన్నాయి. అంటే 74 నుంచి 2020 వరకు కూడా దీన్ని క్రోడీకరించి ఈ సమాచారాన్ని అంతని కూడా వారి సహకారంతో, రాంబాబు గారి సహకారంతో ఇది ఈ పుస్తకాన్ని కూడా మా శాస్త్రి సేవాపీఠం ద్వారా పెన్షన్కి ఉపయోగించేలాగా దీన్ని కూడా అందివ్వడం జరిగిందని చెప్పేసి ఈ రకంగా పెన్షన్ సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని నేను అందించి మన పెన్షన్స్ అందరిలోనూ కూడా శాస్త్రి గారు అనేటువంటి పేరు నిలబడిపోయేలాగా నేను చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం అండి. పెన్షనర్స్ కోసం మీరు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేవలు విన్నాము. మరి మరొక ప్రక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాల్లో కూడా మీరు మంచి మంచి అంశాలు తీసుకొని సమాజానికి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులైన వారి వరకు కూడా అనేక అంశాలపై వాళ్ళకి సంబంధించినటువంటి మంచి సమాచారాన్ని అందిస్తూ ప్రసంగిస్తూ మీరు ముందుకు సాగుతున్నందుకు అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అనేక పుస్తకాలు రాశారు, ఆధ్యాత్మికకు సంబంధించి, పెన్షనర్కి సంబంధించి అనేక పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు, ఆ ఆధ్యాత్మికత వైపు మీరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఇవన్నీ కూడా వివరిస్తారని కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఆధ్యాత్మిక చింతనలో కూడా ఉండేటువంటి మనిషిని. అన్నిటికంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక పరంగా అనేక విషయాల్ని నేను చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకోవడం, వాటి మీదట ఒక అభిమానాన్ని కూడా పెంచుకుని, ఒక విశ్వాసాన్ని కూడా పెంచుకుని ప్రజలందరికీ కూడా కొన్ని మంచి విషయాలు చెప్పాలి అనేటువంటి ఆలోచనతో నేను చేయడం జరిగింది. మొట్టమొదట ఓ మనసా తెలుసుకో అనే వేదాంత విషయాలతోటి ఒక పుస్తకాన్ని మా శాస్త్రి సేవాపీఠం ద్వారా ప్రచురించి
దీన్ని అందివ్వడం జరిగింది. తర్వాత భాగవత ఫలరసం అనేటువంటిది, ఇది కూడా ఈ భాగవతంలో ఉండేటువంటి దాని యొక్క శ్రవణం వల్ల కలిగేటువంటి కొన్ని మంచి విషయాలు కూడా దీంట్లో పొందుపరిచి ఈ పుస్తకాన్ని కూడా నేను అందివ్వడం జరిగింది. తర్వాత నేను భగవద్గీతని కాస్త ఇంచుమించులో చాలా సంవత్సరాలుగా దగ్గర నా చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారు చెప్పడం, వారు చదివినటువంటి పుస్తకాలు అనేక సార్లు, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సార్లు చేసిన తర్వాత దీన్ని క్లుప్తంగా, అది చాలా భాష మనకు కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది, వ్యావహారికమైన భాషలో చాలా తక్కువగా దాన్ని తయారు చేసి అర్థమయ్యే రీతిలో, సారం చెడిపోకుండా ఉండే రీతిలో ఈ భగవద్గీత వ్యాఖ్యానాన్ని కూడా చేసి దీన్ని నేను ప్రచురించి అందివ్వడం కూడా జరిగింది. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మనకి ఇక్కడ ఈ 13 జిల్లాలకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 13 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, అసలు మన తూర్పుగోదావరి జిల్లా ఏమిటి, దాని సమాచారం ఏమిటి, వాళ్ళందరికీ అందివ్వాలని చెప్పేసి కోరికతోటి తూర్పుగోదావరి జిల్లా వైభవం అనేటువంటి పుస్తకాన్ని కూడా రాసి మా జిల్లాకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని కూడా అందివ్వడం కూడా జరిగింది. ఇది కూడా మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. తర్వాత నేను ప్రతి అక్టోబర్ 1వ తారీఖుకి అనేకమైనటువంటి ఈ వయోవృద్ధుల యొక్క దినోత్సవ కార్యక్రమాలకి విచ్చేసి ప్రతిసారి కూడా ఒక్కొక్క ఉపన్యాసాన్ని ఇస్తూ అనేకమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నా ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా నా ప్రాక్టికల్గా నా జీవితం నుంచి వచ్చినటువంటివి. నేను దాని నుంచి అన్నీ అవలంబించి ఆచరించి చెప్పిన విషయాలని ఇవన్నీ కూడా ఆలోచనామృతంగా నేను ఈ పుస్తకాన్ని అందివ్వడం జరిగింది. తర్వాత పంచామృతం అని చెప్పేసి చాలా ముఖ్యమైనటువంటి ఈ ఆధ్యాత్మికపరమైన విషయాలు కూడా జోడిస్తూ ఈ పంచామృతాల 5 విషయాల మీద దీన్ని తయారు చేసి దీన్ని కూడా అందివ్వడం జరిగింది. తర్వాత ముఖ్యంగా నేను కోలంకి హై స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ద్రాక్షారమ్మ దగ్గరలోనే యానాం రోడ్లో ఉంది. ఆ కోలంకి హై స్కూల్ ఉన్న హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా జరిగింది. తర్వాత ఎప్పుడు 65లో నేను ఆ స్కూల్ 59 నుంచి 65 వరకు ఆ స్కూల్లో జరగడం జరిగింది. తర్వాత ఏం చేసే 40 సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఒకసారి అనిపించింది, వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి చక్కగా ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ పాత మిత్రులందరినీ కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి నేను దీన్ని అందరినీ కూడా ఫ్రెండ్స్ మీట్ అంటే మా ఈ జ్ఞాపకాల పందిరిగా క్లాస్మేట్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఆనాటి మేము తీసుకున్నటువంటి ఈ ఫోటో, దీన్ని అంతగా కూడా నేనే దీని కార్యభారాన్ని అంతా కూడా దీన్ని చేసి ఈ 2011లో మా ఫ్రెండ్స్ అందరినీ, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరి యొక్క అడ్రస్లు, వాళ్ళతోటి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా అన్ని ఫోటోలతో సైతంగా వాళ్ళు క్లుప్తంగా తయారు చేసి ఇది అందివ్వడం అనేది కూడా నా క్లాస్మేట్స్ అందరికీ కూడా 1959 దగ్గర నుంచి 65 వరకు చదువుకున్న అందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా నా జీవితంలో మరవలేనటువంటి కార్యక్రమంగా దీన్ని చేయడం జరిగింది. ఇది చాలా మంచి పేరు కూడా తీసుకొచ్చింది. తర్వాత ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో వచ్చేటప్పటికి నేను కాశీలో గర్భవాసం అని చెప్పేసి ఒక తల్లి కడుపులో బిడ్డ 9 నెలల 9 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి ఒక ఇది. అలాగే కాశీ గర్భవాసం అని చెప్పేసి అక్కడ 9 మాసాలు 9 రోజులు 9 గడియలు ఒక దీక్షా కార్యక్రమం అనేది ఒకటి ఉంది. ఆ దీక్షని నేను చేయడం అనేది జరిగింది. చేసినప్పుడు కాశీనగరం అంతా తిరుగుతూ కూర్చోవడం కాదు, అక్కడ ప్రతిరోజు యాత్ర చేయాలి. ఆ యాత్ర చేస్తున్నప్పుడు అయ్యో కాశీలో చాలా ఉందో చూడవలసింది, ఎంతసేపు ఏదో పైపైన ఉన్నోడు విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, గంగాస్థానం, ఏవో చిన్న కాలభైరవుడు, గంగాహారతి, లేదా సైట్ సీయింగ్ అని చెప్పి చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాగా చాలా చూడండి, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా కూడా అక్కడ చూడడానికి మనకి సరిపోనంత విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ పురాణపరంగా కాశీఖండం ఆధారంగా ఉండేటువంటి దేవాలయాలు అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ అప్పుడు నేను ఏం చేశానంటే, ఇలా కాదు, కాశీఖండాన్ని తయారు చేసి ఆ కాశీలో ఉన్న సమస్త దేవీ దేవతల్ని కూడా ఈ ప్రపంచంలో ఉన్నట్టు మన తెలుగు వారు అందరికీ కూడా అందించి ఇచ్చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని ఈ కాశీ కథామృతం అనే పేరుతోటి దీన్ని చేసి
సంకలనం రచన కూడా చేసి దీంట్లో మల్టీ కలర్లో అన్నీ అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అన్ని లింగాలు అవనండి, మోక్షలింగాలు అవనండి అన్నీ కూడా ఇక్కడ మల్టీ కలర్లో ప్రింట్ చేసి సమస్త దేవీ దేవతలు దీంట్లో పెట్టి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. దీనికి చాగంటి కోటేశ్వరరావు ముందు మాట రాశారు, ఇంకా కాశీ పెద్దలు కూడా ముందు మాట రాశారు. దీన్ని చాగంటి కోటేశ్వరరావు యొక్క గురువు గారు దీన్ని ఆవిష్కరించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ మొట్టమొదట చరిత్రలోనే తెలుగులో ఇంత ఫోటోలతో వచ్చినటువంటి మొట్టమొదటి పుస్తకంగా దీనికి పేరు వచ్చింది. ఇంత మంచి పుస్తకాన్ని అందించడానికి కూడా నాకు ఆ విశ్వేశ్వరుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహం కూడా అని భావిస్తున్నాను. తర్వాత అలాగే దక్షిణ కాశీగా పేరించినటువంటి ద్రాక్షారామ. ఇంకేంటే నేను పుట్టింది భీమఖండంలో, పెరిగింది శివల, అంతా కూడా ఇక్కడే కాబట్టి ఈ ద్రాక్షారం యొక్క భీమేశ్వరు యొక్క వైభవాన్ని కూడా అందరికీ తెలియచేయాలి. అలా భీమఖండం ఆధారంగా అనేకమైన ప్రదేశాలు ఇప్పటికీ చాలామందికి తెలియవు. అవన్నీ కూడా తెలుసుకుని అక్కడ ఫోటోగ్రఫీ తీసి కాశీ కథామృతం, నమామ వారణాసిని ఎలాగైతే దాన్ని చేశానో అలాగే ఈ భీమేశ్వర కథామృతం, భీమేశ్వర ప్రదర్శన యాత్ర విధి అని చెప్పేసి కూడా దీన్ని తయారు చేసి అందరికీ కూడా మేము అందివ్వడం జరిగింది. ఈ రకంగా దీన్ని మన మినిస్టర్ గారు గోపాల రామచంద్రపురం ఎమ్మెల్యే గారు, ఆయన ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ గారు, ఆయన చేత దీన్ని ఆవిష్కరణ సాక్షాత్తు భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఎదురుగుండగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కాకుండా నాది మా ఇంటి పేరు పుచ్చవారు, మేము శివలో మాది పుచ్చవారి యొక్క వంశం అక్కడ మొదలైంది. 200 సంవత్సరాల చరిత్ర అయిన తర్వాత చాలామంది ఆ ఊరు తెలిసి అలా వలస వెళ్ళిపోవడం జరిగింది. ఆఖరిసారిగా వచ్చిన వాడిని నేను ఆ గ్రామం నుంచి. మా వంశవృక్షం కూడా తయారు చేసి మా వంశాన్ని తెలియపరచాలి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా వచ్చేటువంటి తెలియనటువంటి చాలామంది ఉన్నారు అని చెప్పి మా పూర్వీకులందరినీ కూడా దగ్గర 200 సంవత్సరాలు ముందు నుంచి ఉన్న వాళ్ళు, ఆ ముందు నుంచి దగ్గర దీంట్లో 300 సంవత్సరాల ముందు వాళ్ళ యొక్క చరిత్రలంతా కూడా తెలుసుకుని మాకు అన్నగారు ఉండేవారు, వారు నాకు కొంత చెప్పారు. మిగతాదంతా కూడా నేను తయారు చేసుకుని ఈ ఉత్సవాల యొక్క వంశవృక్షాన్ని కూడా నేను తయారు చేసి అందడం జరిగింది. ముఖ్యంగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇది నా జీవితాశయం ఒక్కటే. ఉన్నంతలో ఒకరికి పెట్టు, తెలిసినంతలో ఒకరికి చెప్పు, చేయగలిగినంత సహాయం అందించు, ఉన్నతంగా జీవించు. అలాగే మా దంపతులిద్దరం కూడా మా ఇద్దరి జీవితం 10 మందికి ఆదర్శం కావాలన్నది మా కోరిక. ఈ రకంగా ఇవన్నీ కూడా తయారు చేసి నా జీవితాన్ని సార్థకం చేసుకున్నామని చెప్పేసి అనుకుంటూ సవినయంగా మీకు ఇవన్నీ కూడా చూపించడం అనేది నా అదృష్టంగాను. ఇవో